హలో అందరికీ, ఈరోజు మా ఇంట్లో పప్పుచారు ఆల్మోస్ట్ అందరూ చేస్తారు, కానీ ఒక్కొక్కరిది ఒక్కొక్క విధానం. ఇది నా విధానం అనమాట. దానికి ముందుగా కావాల్సింది ఏంటంటే పెసరపప్పు చేస్తున్నా. ఒక గ్లాస్ పెసరపప్పు తీసుకొని దాన్ని ఇట్లా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేయండి. ఆ తర్వాత దాన్ని కడుక్కోండి. బాగా కడిగి స్టవ్ పైన పెట్టి కొంచెం ఆయిల్, ఉప్పు, పసుపు వేసి బాగా మిక్స్ చేసి కుక్కర్ మూత పెట్టేయండి. కుక్కర్ మూత పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడకనివ్వండి. ఇట్లా ఉడికాక దాన్ని బాగా స్మాష్ చేయండి. ఇట్లా మెత్తగా స్మాష్ చేశాక మిలిగిన వాటర్ కూడా పోసేసి పక్కన పెట్టుకోండి. ఈలోపు ఆయిల్లో జీలకర్ర, ఆవాలు, ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయలు అన్నీ వేసి, టమాటో కూడా వేసి, ఉప్పు దానికి సరిపడా, పసుపు, కొంచెం కారం వేసి బాగా కలుపుకోండి. దీంట్లో చింతపండు పులుసు యాడ్ చేయండి. ఉడికిచ్చిన పప్పును కూడా యాడ్ చేయండి. అంతే, రెడీ. పప్పు చారు ఉన్నప్పుడు ఉప్పు చాప లేకపోతే ఎలా? ఈ కాంబినేషన్ ఎంతమందికి ఇష్టమో కామెంట్